ఒక కీలకమైన వార్త. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన హోటళ్లు, రిసార్ట్ల నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించబోతున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదంతో టెండర్లు పిలవాలని అధికారులు భావిస్తున్నారు. విశాఖపట్నం, సూర్యలంక, దిండి, ద్వారకా తిరుమల, శ్రీశైలం, కర్నూలు, విజయవాడ, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్ల నిర్వహణకు పలు ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. విశాఖలోని యాతి నివాస్, విజయవాడలోని బెర్మ్ పార్క్ నిర్వహణకు కొన్ని ప్రముఖ ఆతిథ్య సంస్థలు ఆసక్తి చూపెడుతున్నాయి. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సదస్సులో వీటి ప్రస్తావన వచ్చింది. కొన్ని హోటళ్లు, రిసార్ట్ల నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారి ఒకరు సీఎంకి వివరించారు. వీటిలో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది ఉపాధికి ఇబ్బంది లేకుండా హోటళ్లు, రిసార్ట్లు ప్రైవేట్ సంస్థలకు O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిమిత్తం అప్పగించడం మేలన్న అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. నెల రోజులు ఇందుకు సంబంధించి మరింత స్పష్టత రాబోతుంది. ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి వాటికి ఎందుకు మరి ప్రభుత్వం పర్యాటక శాఖ తీసిపడేస్తే పోతుందిగా? ప్రైవేట్ వాడు నిర్వహిస్తాడంట, వాడు డబ్బులు ఇస్తాడు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నడుపుతారు. ఇప్పటికే నడుపుతున్నది ప్రభుత్వమే. దాన్ని తీసి అవతల పడేసేసి ప్రైవేట్ వాడికి ఇవ్వమంటే ఇంకోటికి దోచిపెట్టడం. ఇప్పుడు గవర్నమెంట్ నిర్వహించడం చేత కాకపోతే ఆ శాఖ తీసేయండి, టైం వేస్ట్ కదా. నిర్వహించడానికి అంతమంది సిబ్బంది ఉండగా మళ్ళీ ప్రైవేట్కి ఇవ్వడం అంటే ఏంటి? ఈజీగా వచ్చేటటువంటి ₹1,00,000 వస్తుందంటే 1,00,000ని ప్రైవేట్ వాడిని 90,000 తిను, 10,000 మా వాళ్ళకి ఈ జీతాలని చెప్పినట్టు. రాసేవాడికన్నా సెన్స్ ఉండాలి కదా. ఇదే జగన్ అయితే కనుక తన కార్యకర్తలకి, నాయకులకు దోచిపెట్టాడు, సోన్స్ అరబిందో వాడికి ఇచ్చాడు, లేకపోతే సుబ్బారావుకి ఇచ్చాడు, అప్పారావుకి ఇచ్చాడని రాసేవాడు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి అదేదో దేశ ప్రయోజనాల కోసం ఇచ్చినట్టుగా బిల్డప్ క్రియేట్ చేస్తారనమాట.